ఏం కావ్య అది గోడౌనా? గోడౌన్లలో ఉత్తే బాక్సులు ఉంటాయి. ఈడ్ చూస్తే బాక్సులు, కవర్లు, బట్టలు. నిన్న పద్మ ఆంటీ వచ్చింది, కావ్య రూమ్ చూస్తానక్క అనేసి. చూసేసి ఏమక్క ఇట్టు పెట్టుకొని ఉంది అనేసి అంటుంది. కాదు కావ్య, ఆ కవర్లో కొత్త బట్టలు తెస్తావు కదా, దాన్ని ఎత్తి మళ్ళీ నీట్గా జోడించి పెట్టాలని కూడా తెలుదా మీకు? మా రూమ్ అన్నాక అట్లే ఉంటుంది కదా. ఏమనుకుంటుంది చెప్పు ఆమె? ఆ కవర్లో ఉండే బట్టలంతా తీసి లోపల పెడితే మళ్ళీ ఆ బట్టలు ఎప్పటికీ నాకు దొరకదు, అందుకనేసి అట్లే పెట్టినా. నా జన్మ అట్లే సచ్చా. ఇప్పుడు ఆమె 10 మందికి చెప్పుకొని తిరుగుతుంది. నాకు మాన మర్యాద కూడా పెట్టవు. ఆంటీ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్కి వచ్చింది? అది మన ఇంటికి మన రూమ్కి ఎవరు రారు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా మీకే? ఆంటీకి కామన్ సెన్స్ ఉండాలి, ఇట్లా వేరే వాళ్ళ రూమ్ లోపల పోకూడదు అని చెప్పి. రూమ్ అంతా గలీజ్గా పెట్టుకొని దానిపైన ఆర్గ్యూ చేస్తూ ఉంటారు చూడు, అది కాదు. ఈ బ్యాగ్లు ఏం కావ్యా? పోయినప్పుడంతా ఒక్కొక్క బ్యాగ్ తెస్తావు. ఆ బ్యాగ్లు ఏడన్నా ఎత్తి పెడదామని కూడా తెలుదా? నీ రూమ్ ఇట్లా తీస్తానే చూడు, ఈ బ్యాగులు చూడు ఎట్ట కనపడుస్తూ ఉంది. అవును, ఆ బాక్స్ ఏమి? ఒక పని చేస్తాను, ఇప్పుడు కాజల్ రాని అన్ని ఎత్తి పారేస్తాను. దాంట్లో ఏమన్నా ఉండి నాకు దాంతో సంబంధం లేదు కావ్య. రూమ్ మాత్రం నీట్గా ఉండాలి, సరేనా? ఆ బట్టలు అట్లా పారేసిండవు, దాన్ని కూడా ఎత్తి పెడితే దానికి కూడా జగడానికి వస్తావు. మమ్మీ నేను నీడే పెట్టింది కదా నీట్గా, నిన్ను ఎవరు చెప్పినారు ఎత్తెక్కి? మేము దాన్ని కూడా ముట్టకూడదు, గల్లీ చూసి చూడినట్టుగా పోతా ఉండాలి. ఒక 6 నెలల తర్వాత చూస్తే అది అట్టే ఉంటుంది, ఇంకా బాక్సులు పెరుగుతూనే ఉంటాయి. గోడౌన్ అది ఎంత అసహ్యం అనిపించాలే మీకు. మీ ఫ్రెండ్స్ ఇంటికి కూడా పోతారు కదా, వాళ్ళ రూమ్ ఎంత నీట్గా ఉంటుంది. నాకు బీపీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ పద్మ అంటే ఏ ఊరికి ఏమేమి చెప్తుందని నాకు తెలియదు. నువ్వు ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ కట్ చేయమా, ఐఎమ్ నీ ట్రూ ఫ్రెండ్ కాదు. ఛీ.